ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో బ్లాక్ బస్టర్ అన్న ఈ సంక్రాంతికి హిట్ కాదు, ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది, మామూలుగా లేదు అసలు. అనిల్ రావిపూడి ఫ్యామిలీస్ దగ్గర నుంచి ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఫ్యామిలీకి కావాల్సిన అన్ని ఫుల్ మిల్స్ అయితే పెట్టుకున్నాడు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే బాస్ ఆయన ఎనర్జీ. సో ఏదైతే టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు పడుతుందో ఆయన ఎనర్జీ మొత్తం మామూలుగా లేదు. ఒకప్పుడు మేము టీవీలో చూసి ఏదైతే చిరంజీవిని పెరిగామో మళ్ళీ ఆ చిరంజీవి చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, తన కళ్ళతోనే ఐస్తోనే మనం నేర్పిస్తాడు. ఆ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయని చెప్పింది. ఎన్ని రోజులు ఇది కదా మేము చూడాలనుకున్న బాస్ అనిపించింది. అండ్ మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే వెంకీ గారి సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 20 minutes మొత్తం దద్దరిల్లిపోయింది ఆడిటోరియం అయితే. ఏదైతే ఓల్డ్ సాంగ్స్ ఒక 3 songs వస్తాయి, సో ఆ సాంగ్స్ వరకు ఎవరు సీట్లో కూర్చోరు, ఆ లెవెల్లో ఉంది. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ, ఆల్రెడీ మన విశ్వాసంలో తులసిలో ఆల్రెడీ చూసిన స్టోరీలో అనిపించినా సరే దానికి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో సంక్రాంతికి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువ కలెక్ట్ చేస్తుంది తప్ప ఎక్కడ ₹1 తక్కువ అయితే కలెక్ట్ చేయదు. సో ఈ సంక్రాంతికి మళ్ళీ అనిల్ రాకూడదని చెప్పుకోవచ్చు. దొరికే ఛాన్స్ లేదు, అసలు దొరుకుతాడని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే ఇంత ముందు కనీసం మూవీస్లో అక్కడక్కడ చిన్న క్రింజ్ డైలాగ్స్ అలా అనిపించినా సరే ఈ మూవీలో క్రింజ్ కాదు కదా, ఎక్కడ ఒక 1 minute ల్యాగ్ కూడా ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్గా 2.5 hours అలా కూర్చోబెట్టాడు సీట్స్ పై అయితే. సో ఎక్స్ట్రాడినరీగా ఉందన్న. సో ఆయనకి 9/9 చెప్పుకోవచ్చు. అండ్ బాస్కి అయితే మంచి కంబ్యాక్ ఇచ్చాడు. లాస్ట్ 20 years ఎవరు ఎలా వాడుకోలేదు బాస్ని అయితే. ఆయన కామెడీ టైమింగ్ అయినా లేదంటే ఆయన డైలాగ్ డెలివరీ అయినా సరే ఎవరు వాడుకోలేదు. ఒక వింటేజ్ చిరుని చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. ఈ సంక్రాంతి 100% బ్లాక్ బస్టర్. ఆయన డాన్స్ చెప్పేంత పెద్దలం కాదన్న మనం, ఎందుకంటే ఒక్క హుక్ స్టెప్తోనే మనం పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేస్తాడనిపించింది. అండ్ వాటన్నిటికంటే ఈ సాంగ్స్ అన్నిటికంటే ఇంటర్వల్ ముందు ఒక బిట్ సాంగ్ ఒకటి వస్తుంది. సో దాని వరకు బ్లాక్ బస్టర్ ఆఫ్ అనిపించింది అక్కడ వరకు, ఫస్ట్ హాఫ్ వరకు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఏదైతే వాళ్ళ కాంబినేషన్లో వచ్చే ఓల్డ్ సాంగ్స్ ఏదైతే ఉంటాయో దాని వరకు అసలు ఎవరు సీట్లోకి వచ్చారు బ్లాక్ బస్టర్ అనిపించింది. దాని వరకు అయితే అసలు ఆ చరిష్మా బాస్ గ్యాంగ్ లీడర్ లాంటి లుక్స్, గరాన మొగుడు లాంటి డ్యాన్స్ ఏం లేదు అసలు సినిమాలో, అన్నీ ఉన్నాయి. కామెడీ పండింది చూశారు, కామెడీ మెగాస్టార్ టైమింగ్. అసలు ఎందుకు మెగాస్టార్ అయ్యారు అనేది మాత్రం అనిల్ రావిపూడి గారు ఈ సినిమాతో జనాలకి మళ్ళీ చూపించారు. అలానే ఎవరెవరైతే మెగాస్టార్ మీద ట్రోల్ చేస్తారో ఈ జెన్సీ కిడ్స్, లాక్డౌన్ కిడ్స్, ఎవరికైతే మెగాస్టార్ అంటే ఏంటో తెలీదో పడ్డాయండి కౌంటర్లు లోపల. సినిమాలో 2-3 కౌంటర్లు పడ్డాయి. ఈ పాత గూన్స్కి మనం అంటే ఏంటో తెలుసు, మన టైమింగ్ అంటే ఏంటో తెలుసు. కొత్త గూన్సేరా ఓవర్ ఎగ్జైట్ అవుతారు, ఈ కొత్త పిల్లలేరా ఓవర్ ఎగ్జైట్ అయ్యేది. అసలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అనిల్ రావిపూడి గారు టైటిల్ లాంచ్లోనే మనకి ప్రామిస్ చేశారు. గరానా మొగుడు బీజిఎం రీమిక్స్ చేసింది కానీ, గుర్రం షాట్ కానీ, ఇలాంటి సర్ప్రైజెస్ చాలా ఉంటాయి సినిమాలో అని నేను నిజంగా చెప్తున్నా. హీ కెప్ట్ హిస్ ప్రామిస్. అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ చిరంజీవితో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు మూవీలో. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా పీక్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిపోయింది, పీక్ ఎమోషన్స్ మీద వెళ్ళిపోయింది, కామెడీ ఎమోషన్స్ మీద. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఓకే ఫైన్ బాగానే వెళ్తుంది, స్మూత్గా వెళ్తుంది అనుకున్న టైంలో, నీట్గా ఫ్లాట్గా వెళ్తున్న టైంలో వెంకీ వస్తారబ్బా. ఇంకా వెంకీ రాగానే వెళ్ళిపోయింది సినిమా, మళ్ళా లేచిపోయింది సినిమా. ఇంకా వెంకీ చిరు ఆన్ స్క్రీన్ కాంబినేషన్, వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ బ్యాంటర్, ఇద్దరు టీజ్ చేసుకున్న విధానం, ఎవ్రీథింగ్ అసలు అరే అసలు ఇద్దరు మందు తాగే సీన్లు అయితే నాకు తెలిసి ఆ మందు స్లోగా ఇప్పుడు ఫేమస్ అయిపోద్ది. అనిల్ రావిపూడి గారు మీరు మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు ఫేమస్ అవ్వడానికి, ఇప్పటి వరకు అట్లా ఎవరూ తీయలేదు. అండ్ ఇంకోటి ఏంది, ఇద్దరు నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి తెలుసా, కలిసి డ్యాన్స్ చేయడం, ఆయన పాట మీద ఈయన పాట మీద ఆయన. అసలు ఏంది సార్ అది, గూస్ బంప్స్. అసలు థియేటర్లో ఎవరు కూర్చోరు ఆ కాంబినేషన్ సీన్స్ ఉన్నంతసేపు. అండ్ క్లైమాక్స్లో కూడా వెంకీ మామ టాప్ నాచ్. అసలు నేను ఈ సినిమాకైతే ఎక్కడ నేను నెగిటివ్ అనేది కానీ మైనస్ అనేది కానీ చెప్పట్లేదు. ఈ విధంగా మెగాస్టార్ మొత్తం మీద మెగా ఫ్యామిలీ అందరూ కలిసి అందరికి పెద్ద విజయం, సంక్రాంతికి ఒక పెద్ద విజయం అనుకోవచ్చు. ఆల్రెడీ ఈ సినిమా మాత్రం ప్రతిసారి అనిల్ రావిపూడి గారు చిన్న బడ్జెట్తో వస్తుండు, కొట్టుకొని వెళ్ళిపోతాడు. ఈసారి ఎక్కువ బడ్జెట్తో వచ్చింది, 600 కోట్లు వసూలు చేస్తున్నాడు. కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ. మన బాస్ వచ్చేసి 16-18 సంవత్సరాలు లా కొడుతుండు. ఆ లుక్స్ అదేంది, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. అమ్మ తోడు కేకే కేక.